కడప జిల్లాలోని పొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. దాతల సహకారంతో పట్టణంలో 123 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానంగా పనిచేస్తున్న బ్లూ కోట్ సిబ్బందికి 8 ద్విచక్ర వాహనాలు, యూనిఫామ్లు, హెల్మెట్లను పంపిణీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు డీఐజీ కృతజ్ఞత తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి కృషి చేసిన డీఎస్పీ 2 టౌన్ సిఐ సదాశివయ్య, ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డిలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రావు, సిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు పట్టణం. ఈ యొక్క పట్టణాన్ని ఇంకా సురక్షితంగా మెరుగైన పోలీస్ సేవలు అందించే క్రమంగా దాతలు ముఖ్య దాత అయిన సీఎం సురేష్ నాయుడు గారు ఇంకా ఇతర దాతల యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను 123 కెమెరాలు మేము సమకూర్చుకోవడం జరిగింది. అదే మాదిరిగా వీడియో వాలు తర్వాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్, తర్వాత వివిధ రకాల బ్లూ కోట్ వెహికల్స్, GPS ఎనేబుల్డ్ బ్లూ కోట్ వెహికల్స్, లాక్ మానిటరింగ్ LHMS లాక్ అండ్ హౌస్ మానిటరింగ్ కెమెరాస్ కానీ అలారమ్స్ కానీ ఇవన్నీ చేయడం. దీనివల్ల ఏంటంటే నేరాలు జరిగినప్పుడు నేరాలు నిరోధించడానికి ఇది పోలీసు వారికి అతి తక్కువ సమయంలో స్పందించి నేర నివారణకి నేరాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందు మూలంగా మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం సురేష్ నాయుడు గారు మరియు ఇతర దాతలందరికీ కూడా నా నమస్కారం.